ఏది అడగాలో అదే అడగాలి భగవంతుడిని. అన్నీ అడగకూడదు ఊరికే. ఆయన కూడా విసుక్కుంటాడు, వీడేమిట్రా పొద్దున్నే తయారైనాడు, దరిద్రం 500 రూపాయలు పెట్టి టికెట్ కొంటే ఆ పూజారి ప్రాణాలు పోతాయి ఈ వీళ్ళ అన్నీ చెప్పేటప్పటికల్లా. భగవంతుడి ముందు మిగతా విషయాలు ఏవీ ప్రస్తావించకూడదు అని చెప్పింది శ్రీమద్ భాగవతం. భగవంతుణ్ణి ఏం అడగాలి అంటే ఒక్క జ్ఞానం ఇవ్వవయ్యా అని ప్రార్థించాలి. జ్ఞానం వస్తే అన్నీ వచ్చినట్టే. జ్ఞానం లేకపోతే శవానికి చేసిన అలంకారం ఎంత గొప్పదో జ్ఞానం లేని బ్రతుకు అంత గొప్పది. జ్ఞానాదేవతు కైవల్యం. అందుకనే ప్రతి పనికిమాలిన విషయాలు ఆయన ముందు అడగకూడదు. ఆయన ఒకసారి చూస్తాడు, రెండోసారి వీడు వస్తుంటేనే ఆయన ఉత్తరీయం తెలిపి బుధం మీద వేసుకుంటాడు. ఏమే పారు, నేను బయటికి వెళ్తున్నా వస్తావా అంటాట. ఆవిడంటుంది, నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను బండి, నేను బయట ఎప్పుడో ఉన్నాను, మీరు రావటమే ఆలస్యం, అంతే. వీడు ఎంట్రీ, వాళ్ళిద్దరూ ఎగ్జిట్. భగవంతుణ్ణి లౌల్యమైనటువంటి కోరికల కోసం ప్రార్థన చెయ్యకూడదు. కల్పవృక్షం కింద నిలబడి గంజి అడుగుతామా ఎవరైనా? కామధేనువు దగ్గర నిలబడి బావినీళ్ళు అడుగుతామా? భగవంతుణ్ణి కేవలం జ్ఞానం కోసమే ప్రార్థించాలి. జ్ఞానం లేకుండా భగవంతుణ్ణి మిగతా విషయాలు ప్రార్థించడం ఎటువంటిది అంటే క్షుద్ర పూజ లాంటిది అని చెప్పింది భాగవతం. ఏది అడగాలో అది అడగాలి.